కేవీఆర్, నీకు మ్యాచ్ ఫిక్సింగ్ నేను చేస్తాను. గుర్తొచ్చానా? 2 ఏళ్ల క్రితం అమాయకంగా నీ దగ్గరికి వస్తే డబ్బు మొహాన్ని కొట్టి ఎగతాళి చేసి బయటికి పంపించేశావు చందు. ఈ రోజు దుర్గాప్రసాద్ గారిని దెబ్బతీయటానికి నువ్వు పంపించిన రౌడీల్ని చితక్కొట్టింది. లంచాలిచ్చి నువ్వు కొన్న సైట్ లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి రాత్రికి రాత్రి నీకు 50 కోట్ల నష్టం కలిగించింది. నేనేంటో నీకు అర్థం కావడానికి ఇది సరిపోద్దనుకుంటాను. తప్పు చేస్తున్నావు, నా సంగతి తెలియక తప్పు చేస్తున్నావు. నా కోపం నువ్వు తట్టుకోలేవు, నా అనుభవం ముందు నువ్వు ఆగలేవు. జీవితం మీద ఆశ ఉంటే ఊరికెళ్ళిపో. నువ్వంటే భయపడేవాడికి చెప్పు. నాతో పెట్టుకోవద్దు చందు. దమ్ముంటే నాతోనే పెట్టుకో. నువ్వు చిన్న పిల్లోడివిరా. నువ్వు మగాడి కాదని చెప్పు. ఎన్ను పోసిరిగిపోద్ది, ఆగక్కడ. నీ అరుపులకి భయపడటానికి నీ కింద పనోడిని కాదు. చందు, కృష్ణలంక చందు, మిరపకాయ్ కొరక్కో. చెడ్డోడికి కోపం వస్తే ఏం చేస్తాడో అందరికీ తెలుసు, కానీ మంచోడికి కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. చెప్తా విను. ఈ సిటీలోనే ఉంటా, నీ కళ్ళ ముందే పెరుగుతా. నేను కృష్ణలంకకి తీసుకెళ్తా. రాను. వస్తావు. రాను. రప్పిస్తా. షాబాష్, ఇది నా ఛాలెంజ్ అంటే. సవాలిసిరే మగాడన్నా ఆటన్నా ఛాలెంజ్ అన్నా నాకు ఇష్టం. ఆట ఇప్పుడు మొదలైంది. ఆట నువ్వు మొదలు పెట్టావు, ముగింపు నేనిస్తా. వస్తా. వెంకట్రత్నం మాయ్యా. బంజారా హిల్స్ లో వెలిసిన మైసమ్మ తల్లి విగ్రహాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూల నుండి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ ఒక గుడి నిర్మించాలని దేవాదాయ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల పలు ధార్మిక సంఘాలు తమ హర్షాన్ని వెల్లడించారు. కెమెరామెన్ శ్రీధర్, TV9. ఏంటిది? నా రాజీనామా. ఏమైంది? నిజం తెలిసింది. చందు, మంచివాడి దగ్గర జీతం లేకపోయినా నేను పని చేయగలను, కానీ నీలాంటి మోసగాళ్ళ దగ్గర ఎంత జీతం ఇచ్చినా నేను పని చేయలేను. నేనా? నేను మోసగాడినా? కాదా? కబ్జా చేసిన స్థలాల్లో బిల్డింగులు కట్టడం మోసం కాదా? కేవీఆర్ ని దెబ్బతీయడానికి అతని స్థలంలో విగ్రహాన్ని పెట్టించడం మోసం కాదా? ఇవన్నీ నా దగ్గర దాయడం మోసం కాదా? మహాలక్ష్మి, వద్దు, నువ్వేం చెప్పొద్దు. మహాలక్ష్మి, నా మాట విను. నేనేం విన్ను. వినాలి. నువ్వు వినాలి మహాలక్ష్మి. నేను ఇదంతా ఎందుకు చేస్తానో నీకు తెలియాలి. నేను చేసే తప్పు రైటో నువ్వు చెప్పాలి. హరబడికి కేవీఆర్ బిల్డర్గా తెలుసు, కానీ మా ఊరు కృష్ణలంకకి మా నాన్న ఫ్రెండ్గా తెలుసు. నాకు నన్ను ఎత్తుకుని పెంచిన మాయగా తెలుసు. ఎన్ఆర్ఐస్ కోసం స్పెషల్ గా మన దేశ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని విదేశీ పరిమాణాలకు ఏమాత్రం తగ్గకుండా డిజైన్ చేయించాం. టోటల్ వాల్యూ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ 200 crores. దేశంలోనే చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ గా నిలవాలి. డియర్ ఫ్రెండ్స్, హైదరాబాద్ కి చార్మినార్, గోల్కొండ, ఆ తరువాత కేవీఆర్ ఎన్ఆర్ఐ కాలనీ ల్యాండ్ మార్క్ కావాలి. అండ్ సో జెంటిల్మెన్, యాజ్ వి లుక్ ఇట్ మాయే అచ్చి బాబోయ్, ఆ సూటు బూటు అదిరిపోయింది మాయా. నువ్వు ఎప్పుడు ఈ గెటప్లో ఉండాలి. మావయ్య. ఏంటి మాయా, గుర్తుపట్టలేదా? నేను మాయా చందుని, కృష్ణలంక బుల్లెబెగర్ అబ్బాయిని. ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదా, గుర్తుపట్టు ఉండవులే. జెంటిల్మెన్ విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. మొత్తం మీద గుర్తుపట్టేసామా నన్ను? ఇదిగో నీ దగ్గరకు వస్తుంటే అమ్మని మమ్మీకి నీకోసం, నీకు ఇష్టమని పోతురేకులు వరుసలు. అయ్యి బాబాయ్, అసలు విషయం మర్చిపోయాను. ఎండి షాపులో నీకు బాగా ఇష్టం ఉంటుంది కదా. అసలు విషయం ఏంటంటే మాయా, మన ఊరికి బ్రిడ్జి చేస్తానని వచ్చి ఇన్నేళ్ళు అయింది, నువ్వు రాలేదు. మా నాన్న బాగా చూడలేక అసలు మ్యాటర్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందని వచ్చాను మాయా. ఎంతవరకు వచ్చింది మాయా? కూర్చో. ఏంటి మాయా, ఆఫీస్ లో పూలు కత్తిలెట్టావు? ఎన్నేళ్ళైందిరా చూసి? చాలా మాయా. అవును, నువ్వేమైనా చదివా లేదా? మీ నాన్నలాగా ఊరికి నెక్స్ట్ ప్రెసిడెంట్ అయిపోదామని చదువు మానేసేవా? బీకామ్ దగ్గర చదివేశాను మాయా. బీకామ్? గుడ్. ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? ఊళ్ళో ఉద్యోగాలు ఏమిటాయి మాయా? యూర్ రైట్, ఊళ్ళో ఉద్యోగాలు ఉండవు. అవును, ఎలా ఉందిరా ఊరు? అస్సలు బాగోలేదు మాయా. నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది మాయా.
ఆ బ్రిడ్జ్ వస్తేనే కానీ ఏం జరగదు మాయా. ఇప్పుడు వస్తుంది మాయా. ఆ, ఈ హైదరాబాద్ సెంటర్ లో రోడ్ల మీద బ్రిడ్జ్లు అమ్ముతుంటారు. నువ్వు వెళ్ళేటప్పుడు 2-3 తీసుకెళ్ళు. భలే జోకులేస్తాం మాయా. నాకు జోకులంటే చిరాకు. నిజం చెప్తున్నాను, కృష్ణలంకకి బ్రిడ్జ్ రాదు, రానివ్వను. మాయా అది రాకుండా చేయడానికి ఎంత ఖర్చైనా పెడతాను, కానీ బ్రిడ్జ్ రానివ్వను. నా కళ్ళ ముందే నా తండ్రిని చంపిన నా అనాథని చేసిన ఊరు రాది. ఆ ఊరు ఎప్పటికీ అలాగే ఉంటుంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. కానీ మా నాన్నకి ఇచ్చిన మాట. నన్ను పెంచి చదివించి పెద్దోడిని చేసింది మీ నాన్న అంటావు, అంతేగా? అందుకే మీ నాన్న డబ్బుతో చదివిన ఐఏఎస్ ని పక్కన పెట్టి నా తెలివి తాటలతో సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ అయ్యాను. అయినా ఏమీ ఆశించకుండా సాయం చేసేవాడు స్నేహితుడు, పొందిన సాయానికి రుణం తీర్చమనేవాడు వ్యాపారస్తుడు, మీ నాన్నలాగా. అందుకేగా పంపించాడు. ఇదిగో తీసుకో, ఇదిగో. మీ నాన్న నా మీద పెట్టిన ఖర్చుకి వడ్డీ చక్రవడ్డీ కట్టినా ఇంత రాదేమో. వెళ్ళి మీ నాన్నకు చెప్పు, వెంకటరత్నం రుణం తీరిపోయింది, మళ్ళీ డబ్బు కోసం ఇలా పంపించొద్దని చెప్పు. అదే నువ్వు నా స్థలంలో ఉంటే ఏం చేశాడు మాయా? 60 రూపాయలు పెట్టి ఎర్ర బస్ ఎక్కి వచ్చినందుకు పెద్ద లాటరీ తగలని డబ్బు తీసుకుని వెళ్ళిపోయేవాడిని. డబ్బు అర్హత కాదు మాయా. డబ్బు లేని ప్రతి వాడు చెప్పే మాటేరా ఇది. లేనప్పుడు తిండి పెట్టిన వాడు మర్చిపోతున్నావు మాయా, గతం మర్చిపోతున్నావు. గతం ఒకటే గుర్తు పెట్టుకుంటే భవిష్యత్తు ఉండదురా. మరి మా నాన్న స్నేహానికి బ్రిడ్జ్ తీసుకొస్తావని నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? రే, ఈ చెత్తను తీసి బయట పారేయండి. అలాగే కంపు రాకుండా ఫ్రెషనర్ కొట్టండి. తీసాయమంటుంటే మీ అమ్మ చేసిన అరిసెలన్నా పూతరేకులన్నా వాడికి ప్రాణం రా. కరెక్ట్ కాదు మోయా. 20 ఏళ్ల నాన్న ఎదురు చూపుకు నువ్వు ఇచ్చే సమాధానం కరెక్ట్ కాదు. నచ్చలేదు, నాకు నచ్చలేదు మోయా. మా ఊరు మా నాన్న ఇప్పటికీ వెంకటరత్నం కోసం ఎదురు చూస్తున్నారు. నేను మంచోని మోసం చేయలేదు, ఓ మోసగాన్ని మోసం చేస్తున్నాను. ఇది తప్పని నేను అనుకోవట్లేదు. ఇప్పటికీ నేను చేసింది నీకు తప్పనిపిస్తే నీ ఇష్టం, వెళ్ళిపోవచ్చు. యాదన్న వాడు మనిషిని ఒకటి కొనండి. సార్ చందుతో కదా గొడవ, యాదన్న మనిషి ఎందుకు? చెట్టును చంపాలంటే కొమ్ములు నరికితే చాలదు, మొదలు నరకాలి. చెప్పించేయి. ఏంటి చూస్తున్నావు? ఎవరి మేడం చందు? ఆ మేడం లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. జీవితంలో గెలవాలనుకునేవాడు ఓటమి గురించి ఆలోచించకూడదని చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసిన ఆవిడ. ఆవిడ్ని నాకు పరిచయం చేయొచ్చుగా. నాకు పరిచయంగా చేస్తానులే, నాకేంగా కనపడలేదు, వెతుకుతున్నాను. ఏంటి ఆవిడంటే అంత అభిమానమా? అంతకంటే ఎక్కువే. అంటే లవ్వా? అవసరం నీకు? అన్నీ కావాలి దీన్ని. హలో హలో హలో, ఎవరు? నేను. నన్నే మర్చిపోయావా బెంచుపై? అచ్చి బాబాయ్, మిమ్మల్ని మర్చిపోవటమా? మీరు రాసిన లెటర్ ఫ్రేమ్ కట్టించి ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని ఇదిగో నా ఆఫీస్ లో పెట్టుకున్నాను. చా, సరే, ఎలా ఉన్నావు? అస్సలు బాగలేదు మేడం. ఏమైంది? నిద్ర పట్టట్లేదు మేడం. డాక్టర్ కి చూపించుకో. నేను మిమ్మల్ని ఒకసారి చూడొచ్చా మేడం? నన్ను చాలా అందంగా ఊహించేసుకున్నావేమో. నేనంతగా బాగోను. అందం అనేది మనసుకు ఉండాలి మేడం, మనిషికి కాదు. మీరు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, నేను మిమ్మల్ని చూడాలి, కలవాలి, అంతే. తప్పదా? తప్పదంతే. సరే చెప్పండి, ఎక్కడ రమ్మంటారు? చిక్ కింగ్. బయలుదేరుతున్నాను, 5 minutes అక్కడ ఉంటాను. హలో, ఆ, ఇవాళ కాదు, మరి రేపు. రేపా? పోనీ ఎల్లుండి? వద్దు, రేపే బెటర్, రేపే కలుద్దాం. 3 o'clock, టేబుల్ నెంబర్ 6. బాయ్. మేడం 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 మీ నంబర్, మేడం మీ నంబర్. పిలిచారా సార్?
గుడ్ న్యూస్ మహాలక్ష్మి, గుడ్ న్యూస్. ఏంటి సార్ కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఓకే అయిందా కాదు, సార్? నమ్మలేకపోతున్నాను. ఇందాకే మన మేడం గురించి మాట్లాడుకున్నాం. ఆవిడే ఫోన్ చేసి కలవమని చెప్పింది. ఏంటో విచిత్రం. కంగ్రాచులేషన్స్. పదండి వెళ్దాం. ఓయ్ పాపా, ఏటా కంగారు? ఎక్కడికి? మేడం రమ్మంది కదా. మేడం రమ్మంది నన్ను, నిన్ను కాదు. అయినా మా ఇద్దరి మధ్య నువ్వేంటి? ఇక నీకు చాలా పనులు ఉన్నాయి, అవి చూసుకో. మరీ క్రమశిక్షణ లేకుండా పోతుంది. ఎలా? ఓయ్ మహాలక్ష్మి, ఎస్ సార్. రేపు మేడం దగ్గరికి వెళ్తున్నాను. ఏం తీసుకెళ్తే బాగుంటుంది? నాకు రెడ్ రోజెస్ అంటే ఇష్టం. అయినా నేను అడిగింది నీ ఇష్టం గురించి కాదు, నా ఇష్టం గురించి. జనరల్ గా అమ్మాయిలకి రోజెస్ అంటే ఇష్టం. రెడ్ రోజెస్, రెడ్ రోజెస్, రెడ్ రోజెస్. వెళ్ళే పని చూడు. యాదన్నకి రైట్ హ్యాండ్. అతని దగ్గర 10 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. 10 ఏళ్ల నుంచి యాదన్న దగ్గర ఉన్నావంటే యాదన్న నేను బాగానే చూసుకుంటున్నాడు అనమాట. అన్న బాగా చూసుకుంటాడు. పొద్దున్నే టిఫిన్ ఉంటది, మధ్యాహ్నం లంచ్ ఉంటది, డైలీ నాన్ వెజ్ పెడతాడు, రాత్రికి బిర్యానీ ఉంటది, బీర్ ఉంటది. మనిషికి బతకానికి ఇంకేం కావాలన్నా? నువ్వు ఎప్పుడు చేయలేడన్నా, నేనేం చేయాలి? ఏంద్రా ఈ టైంలో వచ్చినావు? మాట్లాడవేమ్రా? మేము ఎందుకు వచ్చినావు? అడుగుతుంటే మాట్లాడవేమ్రా? మాట్లాడేం ఏమ్రా అది? అన్నా నన్ను క్షమించన్నా, నా వల్ల కాదన్నా. నీ ఉప్పు తిని నేను చంపలేనన్నా. అరే ఓ దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా? నన్ను చంపడం ఏంది బే? అవునన్నా, నాకు ప్రాఫిట్ లో లెక్కిస్తానన్నాడన్నా. నిన్ను చంపకపోతే నన్ను చంపుతానన్నాడన్నా. నీ బాయించన్ నన్ను బచాయించే. నాకేం తెలియదు, అంతా చందుగాడు చేపించిండన్నా. చందుగాడ